హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ కిచెన్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి కేవలం బియ్యం పిండి ఇంకా పల్లీలతో స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. సాయంత్రం స్నాక్స్గా ఏదైనా టేస్టీగా క్రిస్పీగా చేయాలంటే మాత్రం ఇలా ఈ సింపుల్ స్నాక్స్ని ట్రై చేయండి. ఈజీగా చేయడమే కాదు, క్రిస్పీగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మీరు కానీ మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ముందుగా దీనికోసమని ఫస్ట్ మన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. సో దీనికోసం ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకుని ఇప్పుడు ఇందులో 6 పచ్చిమిర్చిలను, 1 స్పూన్ జీలకర్ర, 3 వెల్లుల్లి రబ్బలను, 1 ఇంచ్ అల్లంని, 1/2 కప్పు వేయించిన పల్లీలను వేసి వీటన్నిటిని కోర్సుగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ స్నాక్స్లో మనం ఇలా పల్లీలను వేసుకోవడం వల్ల ఈ రెసిపీ చాలా రుచిగా ఉంటుందండి. ఈ విధంగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక మిక్సీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు పొడి బియ్యం పిండిని వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక పెద్ద సైజ్ పచ్చి బంగాళదుంపలను సన్నగా తురుముకుని వేసుకోండి. తర్వాత ఇందులోనే 1 గుప్పెడు కొత్తిమీర తరుగును, రుచికి సరిపడా సాల్ట్, 1/2 కప్పు పెరుగును వేసి ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా మనం వీటిని మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇందులో మనం పెరుగుని బంగాళదుంప తురుముని వేసాము కదా, ఆ వాటర్ కంటెంటే సరిపోతుందండి. మనం ఇంకా ఇందులో ఎటువంటి వాటర్ వేయవలసిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఈ పిండి కలుపుకునేటప్పుడు ఏమైనా కొంచెం టైట్గా అనిపిస్తే లైట్గా కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకుని మిక్స్ చేసుకోండి. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ పిండితో మనకు నచ్చిన షేప్స్లో ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇలా సింపుల్గా చిన్న బాల్ షేప్లో చేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా వీటిని ఎలా ఫ్రై చేసుకోవాలో చూసేద్దాం. సో ఫస్ట్ స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకుని ఇప్పుడు ఇందులో ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ని వేడవనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక్కొక్క బాల్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రైకి సరిపడినన్ని వేసి మనం ఫస్ట్ 1 నిమిషం పాటు కదపకుండా కాసేపు అలాగే మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవనివ్వాలి. ఆ తర్వాత మనం ఇలా స్పూన్తో కానీ గరిటెతో కానీ ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఈవెన్గా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా క్రిస్పీగా మంచి కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇంకా వీటిని తీసుకుని టిష్యూ ఉన్న ప్లేట్లోకి వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే పీల్చేసుకుంటుంది. సేమ్ ఇప్పుడు చూపించిన విధంగానే మిగతా పిండితో ఇలాగ ఆయిల్లోకి సరిపడినన్ని వేసి మీడియం ఫ్లేమ్లోనే ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగా చాలా సింపుల్గా ఎప్పుడూ కూడా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా అప్పటికప్పుడు ఇలా ఈ స్నాక్స్ని చేసి పెట్టండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఇష్టంగా తినేస్తారు. ఇంకా వీటిని మెయిన్గా పల్లీలు బియ్యం పిండితో చేసాం కాబట్టి ఈ స్నాక్స్ అన్నది క్రిస్పీగా కొంచెం కమ్మగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీరు కానీ మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.